ఓం అస్మద్గురుభ్యో నమః. లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగత్. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః. నమః కోదండహస్తాయ సంధీకృశరాయ చ దండితాకులదైత్యాయ రామాయ పన్నివారణ. ప్రియ భగవద్బంధులారా, ఈరోజు మనం అయోధ్యాకాండ, వాల్మీకి రామాయణం అయోధ్యాకాండలో రామకథానుసంధానం చేసుకోబోతున్నాం. అప్పుడు కైకేయి తన కోరికలను బయటపెట్టింది. మహారాజా, నువ్వు చతుస్సముద్ర పరివేషితమైన భూమండలాన్ని పరిపాలిస్తున్న రాజర్షివి. సత్యవాక్ నియమం ఉన్నవాడి, ఆనాడు నువ్వు నాకు ఇచ్చిన వరాలు ఇప్పుడు కోరుతున్నాను విను. నేను కోరే మొదటి వరం, అభిషేక సమారంభో రాఘవస్యోపకల్పిత అనేనైవ అభిషేకేన భరతో మే అభిషిచ్యతాం. రామునికి పట్టాభిషేకం చేయడానికి అనేక సంభారాలను సమకూర్చారు కదా, అవే సంభారాలతో నా కుమారుడు భరతుడికి పట్టాభిషేకం చేయాలి. ఆనాడు నాకు ఇచ్చిన వరంలో రెండో వరం, పంచవర్షాని దండకారణ్యమాశ్రిత చిరజీర్ణ జటాధారి రామో భౌత తాపసః. రాముడు 14 సంవత్సరాలు నారచీరలో కృష్ణాజీనం ధరించి జట్టలు కట్టుకుని మునివృత్తి అవలంబించి దండకారణ్యంలో నివసించాలి. రాముడు వనవాసానికి వెళ్ళటం నేను చూడాలి. అప్పుడు శత్రు బాధ లేని ఈ రాజ్యం నా భరతుడికి దక్కాలి. నువ్వు రాజాదిరాజువి, యశస్శాలివి, చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకో. సత్యవాక్పాలన చేసి నీ వంశాన్ని, శీలాన్ని రక్షించుకో, నీ జన్మను రక్షించుకో. సత్యవాక్పాలన వల్లనే పరలోక సుఖం లభిస్తుందని తపోధనులు అంటారు. ఆ మాట గుర్తుంచుకో అంది. అతి దారుణమైన కైకేయి మాటలు విని దశరథుడు నిశ్చేష్టుడయ్యాడు. అంతవరకు ఆయన బుద్ధిని కమ్మేసిన ఉన్న కామావేశం క్షణంలో ఆవిరైపోయింది. ఇదేమిటి, నేనేమి వింటున్నాను? ఇదేమైనా స్వప్నమా, లేక నాకేమైనా మతి తప్పిందా? మాటలు అర్థం చేసుకునే శక్తి నశించిందా? బుద్ధి మందగిచ్చిందా? మనస్సుకి ఏమైనా ఉపద్రవం, వ్యాధి వచ్చిందా అని పరిపరి విధాలుగా అనుకున్నాడు. కొంతసేపుడు తేరుకున్నాడు. కైకేయి వేడుక మాటలు మాట్లాడటం లేదని అర్థమైంది. తన వ్యామోహాన్ని ఆమె ఎంత దారుణంగా ఉపయోగించుకుందో తెలిసాక ఆమెను చూసి ఆకలి మీద ఉన్న అడవి పులిని చూసిన లేడీలా వణికిపోయాడు. అన్ని విధాలా తాను ఆమెకు చిక్కిపోయానని గ్రహించి మంత్రగాడు వేసిన ముగ్గులో చిక్కిన మహాసర్పంలాగా ఏమి చేయలేక అయ్యో చీ చీ అని నిట్టూర్చాడు. మరింత కోలుకున్న కైకేయికి ఆమె కోరికల అనౌచిత్యాన్ని వివరించాడు. అలా ఆలోచించడం తప్పని మందలించాడు. రామపట్టాభిషేకాన్ని అడ్డపడవద్దని బతిమలాడాడు. కైకేయి, ఏమిటి ప్రీత బుద్ధి, ఈరోజు నీకేమైంది? రాముడిని కన్న తల్లిలా ప్రేమించిన దాన్ని ఇప్పుడు ఉన్నట్లుండి అతడి పట్ల ఎందుకు ఇంత క్రూరంగా ఎలా ఆలోచిస్తున్నావు? నీకు భరతుడు చేసిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా రాముడు సేవ చేశాడు. నువ్వే చెప్పావు కదా. ఆ ప్రేమకి, భక్తికి నువ్విచ్చే ప్రతిఫలం ఇదా? మానవుడికి ఉండగల సమస్త సద్గుణాలు రాసిపోసి దానికి ఒక పురుష రూపం ఇస్తే అది రాముడిలాగా ఉంటుంది. రాముడంటే దేశంలో ప్రజలకు ప్రాణం. సచ్చేన లోకాం జయతి దీనాం దానేన రాఘవ గురుం శుశ్రూషయా వీరో ధనుషో యుధి సాత్రవాం. సత్యవాక్పాలంతో లోకులందరినీ ఆకట్టుకున్నవాడు. దానాలు చేసి దీనుల మనసులు జయించాడు. శుశ్రూష చేసి గురువుల మనసులు దోచుకున్నాడు. ధనుర్విద్యా పాఠంతో పాటు వీరులను మెప్పించాడు. యుద్ధం చేసి శత్రువును గెలిచాడు. అయోధ్యలో ఆబాల గోపాలము రాముడు ఎప్పుడు రాజు అవుతాడు అని ఎదురు చూస్తున్నారు. ఇటువంటి రాముడిని అడవికి పంపమంటున్నావా? ఇంతటి పాపం ఆలోచన నీకెందుకు వచ్చింది? అతడు ఏ నేరము చేయలేదు. అతని మీద అపవాదం తప్ప చేయకుండా వచ్చే నింద కానీ, పరివాదం తప్పు చేస్తే వచ్చే నింద కానీ లేవు. అటువంటి రాముడిని రాజ్యాధికారం నుంచి ఎందుకు తొలగించామని ప్రజలు నిలదీస్తే వారి ముందు నేనేమి ముఖం పెట్టుకుని నిలబడాలి? ఏమైనా సమాధానం చెప్పాలి. అంతేకాదు, నీరు లేకపోయినా పంటలు పండితే పండవచ్చు, సూర్యుడు లేకపోయినా లోకం అంటే ఉండవచ్చు, కానీ రాముడు లేకుండా నేను ఒక క్షణం జీవించలేను. నువ్వు పట్టుబడితే కౌసల్యను వదిలేస్తాను, సుమిత్రను వదిలేస్తాను, అఖండమైన రాజ్యలక్ష్మిని వదిలేస్తాను, కానీ
రాముణ్ణి వదలమని అడక్కు. మమ రుద్ధస్య కైకేయీ గతాంతస్య తపస్వినః దీనం లాలాప్యమానస్య కారుణ్యం కర్తుమర్హసి. కైకేయి, నేను ఆయువు గడిచి అవసాన దశ చేరుకుంటున్న వృద్ధుణ్ణి, దీనుణ్ణి, ధాన్యంతో విలపిస్తున్నాను. నా మీద దయతలుచు. కావాలంటే ఈ భూమండలంలో ఉన్న యావత్ సంపద తీసుకో, కానీ ఇటువంటి కోరిక కోరకు. నా మనస్సు ధాన్యంతో కొట్టుకుంటుంది. అంజలికు కుర్మి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. పాదవు దాపి స్పృశామితే, నీ పాదాలు పట్టుకుంటాను. ఈ విషయంలో ఇంతటితో వదిలిపెట్టు. కైకేయి మనస్సు మందర బోధనతో ధర్మ మార్గం తప్పి ఉంది. రాజు ధర్మాన్ని కట్టుబడి బేలగా బతిమలాడుతుంటే తప్పుడు మార్గంలో మరింత స్థిరపడింది. ఆమె అత్యంత క్రూరంగా ఇలా అంది, రాజా, నాకు 2 వరాలు ఇచ్చావు. అవి ఎటువంటివైనా తీరుస్తాన్నావు. తీరా నేను కోరుకునే అసలు ఈ వరాలు ఎందుకు ఇచ్చావు అని పశ్చాత్తాపంతో దుఃఖిస్తున్నావు. ఆడిన మాట నిలబెట్టుకునేందుకు ఇంత దుఃఖిస్తున్నావు. నువ్వు ధార్మికుడు అని ఏ ముఖం పెట్టుకుని లోకానికి చెప్పుకుంటావు? యస్యాః ప్రసాదే జీవామయా చ మామభ్యపాలయత్ తస్యాః కృతం మయా మిథ్యా కైకేయ్యా ఇతి వక్షసి. అనేక మంది రాజఋషులు కలిసిన చోట ఈ మాట వస్తే ఏమని చెప్తావు? ఏ కైకేయి నన్ను మృత్యుముఖం నుంచి కాపాడిందో, ఏ కైకేయి అనుగ్రహం వల్ల నేను ఈరోజు ప్రాణాలతో ఉన్నాను, ఆ కైకేయికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అని ఆ రాజఋషులకు చెప్తావా? క్షణం క్రితం వరాలు కోరుకోమన్నావు. ఏమి కోరినా తీరుస్తాను ప్రతిజ్ఞ చేసావు. అంతలోనే ఆ వరాలు తీర్చాలని చెప్పడానికి సాకులు వెతుకుతూ ఏవేవో ఒకదానికొకటి సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నావు. నీ మాటల తీరు నీకే కాదు, రాజ్యాలేల రాజులకు అందరికీ కళంకంగా ఉంది. శివి చక్రవర్తి పావురానికి ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు తన శరీరం నుంచి మాంసం కోసిచ్చిన ధన్యుడయ్యాడు. ఆ వృత్తాంతం ఒకసారి తలుచుకో. అలర్కుడనే రాజు దగ్గరికి ఒక గుడ్డి బ్రాహ్మణుడు వచ్చి యాచిస్తే ఏం కావాలని రాజు అడుగు. నీ కళ్ళు నాకు ఇచ్చి ఈ అంధత్వాన్ని పోగొట్టు అని ఆ బ్రాహ్మణుడు కోరాడు. వెంటనే అలర్కుడు తన కళ్ళు పెరిగి బ్రాహ్మణుడికి ఇచ్చి శాశ్వతమైన కీర్తిని సంపాదించాడు. ఆ మహాత్ముడి మాట మీద ఎలా నిలబడ్డాడో తలుచుకో. మంగళం కౌసలేంద్రాయ మహనీయుగుణాబ్దే చక్రవర్తి తనూజా సార్వభౌమాయ మంగళం. శ్రేయకాంతాయ కళ్యాణధేనధేర్దినం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనపరైమదాచార్య పురోగమై సర్వైస్య పూర్వైరాచార్యై సత్కృపాయాస్తు మంగళం. శ్రీమతే రమ్ముజా మాతృ మునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః. ఏం మాట్లాడే ఇంకా